యా గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ దిస్ సెషన్. హ్యాండ్స్ ఆన్ గురించి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఈ రోజు మీకోసం ఏదో ఒక స్పెషల్ పాయింట్ అయితే యాడ్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చిన వాళ్ళకి. అక్కడ చూసి ఇక్కడ రాని వాళ్ళకి ఆ పాయింట్ మిస్ అయిపోయింది అనుకోండి. స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మీకు ఫస్ట్ లైన్ ని ఇగ్నోర్ చేయండి. నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఇక్కడ ఒక పేరెంట్ క్లాస్ ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ చేశాను. పేరెంట్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది చైల్డ్. పేరెంట్ లో 2 మెథడ్స్ ఉన్నాయి, M1 M2. చైల్డ్ లో M2 ని నేను ఓవర్ రైడ్ చేస్తున్నాను. అంటే పేరెంట్ క్లాస్ లో నేను ఈ ఈ ఈ టాపిక్ నేను నిన్న మాట్లాడేసాను ఆల్రెడీ, కాకపోతే హ్యాండ్స్ ఆన్ చేయలేదు. అంటే జస్ట్ మీకు ఒక గ్లిమ్స్ లా ఇచ్చేసి వెళ్ళిపోయాను. అది మీకు కాన్సెప్చువల్ వీడియోలో చెప్పాను, ఇదే సేమ్ కాన్సెప్ట్. అంత డెప్త్ మాట్లాడలేదు. మీకు ఎట్లా ఇది ఎక్కడ చెప్పాను అంటే బ్రేకింగ్ గురించి చెప్పినప్పుడు చెప్పాను ఒక ఎగ్జాంపుల్ లో. అంటే ఒక కస్టమర్ వచ్చి నాకు పాత బ్రేకింగే కావాలి, మీ ఓల్డ్ కార్ లో ఉన్న బ్రేకింగే కావాలి, కొత్త బ్రేకింగ్ వద్దు అన్నది. ఆ, ఇది ఓల్డ్ బ్రేకింగ్ అనుకోండి. ఓకే, ఓల్డ్ బ్రేకింగ్. సో అది కస్టమర్ ఇష్టం అనమాట. ఇది న్యూ బ్రేకింగ్. సేమ్ మెథడ్ M2 కదా ఈ మెథడ్ బ్రేకింగ్ అన్న మెథడ్ అనుకోండి. సో న్యూ బ్రేకింగ్. సో ఒక కస్టమర్ వచ్చాడు. ఆ కస్టమర్ నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాడు చైల్డ్ క్లాస్ కి, అంటే 2020 మోడల్ బెన్స్ కి. సో ఆ మోడల్ లో వాడు ఏం చెప్తున్నాడు అంటే ఓకే నాకు న్యూ బ్రేకింగ్ అసైన్ చేయండి అని చెప్తాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇది రన్ చేయాలి, ఫస్ట్ రన్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, న్యూ బ్రేకింగ్ అడిగి అసైన్ అయింది. రైట్. అదే ఆ కస్టమర్ ఇంకో కస్టమర్ వచ్చాడు, O2 అన్న కస్టమర్ వచ్చాడు అనుకుందాం. సో ఆ O2 వచ్చిన కస్టమర్ నాకు న్యూ బ్రేకింగ్ వద్దు, ఓల్డ్ బ్రేకింగ్ ఇవ్వండి సార్ అని చెప్పాడు. అంటే ఓల్డ్ బ్రేకింగ్ కాల్ అవుతుంది. సేమ్ మెథడ్ నేమ్, డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ అచీవ్ చేయడానికి అవుతుంది. అది కూడా నేను ఇక్కడ నుంచి కాల్ చేయడానికి అవుతుంది. అది కూడా సూపర్ మెథడ్ యూజ్ చేసి. అంటే ఇక్కడ నేను ఏం కవర్ చేద్దాం అనుకున్నా అంటే ఇనిట్ మెథడ్కే కాదు, సూపర్ యూజ్ చేయడం, సూపర్ అన్న ఫంక్షనాలిటీ యూజ్ చేసి మీరు పేరెంట్ క్లాస్ లో ఏ మెథడ్ అయినా కాల్ చేయొచ్చు. ఆల్ రైట్. ఇక్కడతో ఇది ఖతం చేసి మనం ఈ రోజు మాట్లాడుకున్న జనరలైజేషన్ కాన్సెప్ట్, అట్లానే మన స్పెషలైజేషన్ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. సో స్పెషలైజేషన్ కాన్సెప్ట్ లో సేమ్ ఇదే క్లాస్ చూద్దాం. ఇదే క్లాస్ తీసుకుందాం. కింద మనకి ఒక చైల్డ్ క్లాస్ కూడా రాద్దాం. చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకుంటది. ఇన్హెరిట్ చేసుకున్నాక మనం ఆ ఫంక్షనాలిటీస్ తో పాటు యాడ్ ఆన్ ఒక ఫంక్షనాలిటీ ఇచ్చుకొని ప్రింట్ చైల్డ్ M3. ఓకే, ఇది దీని ఫంక్షనాలిటీ అనుకుందాం. సో ఇప్పుడు నేను చైల్డ్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. O1 ఈజ్ ఈక్వల్స్ టు చైల్డ్ ఆఫ్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి O1 డాట్ M3 ప్రింట్ చేయబోతున్నాను. ప్రింట్ చేయకపోయినా పర్లేదు, M3. ఓకే. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, పాత మెథడాలజీని వాడుతూ తీసుకుంటూ ఈ చైల్డ్ క్లాస్ లోకి కొత్త స్పెషలైజ్డ్ మెథడ్ ఇంకోటి యాడ్ చేసాం. సో దీన్ని స్పెషలైజేషన్ అంటారని చెప్పాను. అంటే టర్మినాలజీ గురించి చెప్తున్నాను. ఆల్రెడీ మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నారు, కానీ దీని టర్మినాలజీ స్పెషలైజేషన్ అనమాట. ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగాడు అనుకో, స్పెషలైజేషన్ ఏంటి అంటే, మరి మీరు చెప్పాలి కదా. అరే నాకు తెల్లమొహం వేసుకుని చూస్తారు, నీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు, కానీ నువ్వు చెప్పలేకపోతావు. ఎందుకు, నీకు ఆ వర్డింగ్ తెలియదు కాబట్టి. అందుకు మ్యాప్ చేయడానికి, ఆ వర్డ్ ని ఈ కాన్సెప్ట్ ని మ్యాప్ చేయడానికి ఈ సెషన్ పెట్టాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జనరలైజేషన్. జనరలైజేషన్ ఎట్లా అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ యూజ్ చేసి, సారీ అబ్స్ట్రాక్ట్ మెథడ్ యూజ్ చేసి మీరు జనరలైజేషన్ చేయొచ్చు అని చెప్పాను కదా. అప్పుడు మనం ఏం చేద్దామంటే, అంటే జనరలైజేషన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ యూజ్ చేసి చేయొచ్చు. సారీ, అబ్స్ట్రాక్ట్ మెథడ్ యూజ్ చేసే చేయగలము. కాకపోతే ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎందులో ఎందులో ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ క్లాస్ లో ఉంటుంది, 2 టైప్ ఆఫ్ క్లాసెస్ లో ఉంటుంది అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఒకటి ఇంటర్ఫేస్ క్లాస్. ఇంటర్ఫేస్ క్లాస్ లో ఏమేమి ఉంటాయి, ఆల్ మెథడ్స్ ఆర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయితే ఆ క్లాస్ ని ఇంటర్ఫేస్ క్లాస్ అవుతుంది అని చెప్పాను. అట్లా వాడచ్చు. లేదు అంటే జనరలైజేషన్ తీసుకురావడానికి ఇంకొక క్లాస్ వాడచ్చు. ఏంటి, అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది, అట్లానే కాంక్రీట్ మెథడ్ ఉంటుంది. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎక్కడైతే ఏ క్లాస్ లో అయితే మీరు పెట్టగలిగితే ఆ క్లాస్ ని యూజ్ చేసి మీరు జనరలైజేషన్ కాన్సెప్ట్ అచీవ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ వాడదాం. అది ఏ టైప్ ఆఫ్ క్లాస్ అయినా అవని, అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయినా అవని, లేకపోతే కాంక్రీట్ క్లాస్ అయినా, సారీ కాంక్రీట్ కాదు, కాంక్రీట్ క్లాస్ అసలు అబ్స్ట్రాక్ట్ మెథడే పెట్టలేము. కాబట్టి ఎవరైతే కన్ఫ్యూజ్డ్ గా ఫీల్ అవుతున్నారో అబ్స్ట్రాక్ట్ ఏంటి ఏదేదో వాగుతున్నాడు అని అనుకుంటే, కాన్సెప్చువల్ వీడియోలో బొమ్మలు గీసి మరీ చెప్పాను, వెళ్ళి చూసి రండి. ఇక్కడ బొమ్మలు గీయడానికి నాకు వీలు అవ్వట్లేదు, ఇది కంపైలర్ కాబట్టి. అట్లానే మనకి పవర్ పాయింట్ అంత ఫ్లెక్సిబిలిటీ లేదు. సో ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళి చూడండి, చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనం ఒక ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని డిఫైన్ చేద్దాం ఈ క్లాస్ లోనే, ఒక పేరెంట్ క్లాస్ లోనే. సో ఈ M2 ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ చేసేద్దాం. ఓకే, ఎట్లా చేయాలి అంటే పాస్ పెడితే సరిపోతుంది కదన్నా, అబ్స్ట్రాక్ట్ అయిపోతుంది కదా అని నువ్వు అంటావు, కాన్సెప్చువల్ వీడియో చూసి వచ్చిన అబ్బాయి. కానీ పాస్ పెడితే సరిపోదు బాబు, పైన దానికి చెప్పాలి ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని. ఎట్లా చెప్పాలంటే abstract TRACT మెథడ్. ఇట్లా చెప్తే దీనికి అర్థమవుద్ది. కాకపోతే ఇట్లా చెప్పే ముందు ఈ పేరెంట్ క్లాస్ ని
అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏబిసి అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేయాలి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈజ్ ఇక్కడ నేను ఇంపోర్ట్ చేస్తున్నాను చూసారా? ఏబీసీ అన్న మాడ్యూల్‌లో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అన్నది తలదాచుకుంటది. ఏబీసీ నుంచి ఏబీసీ ఇంపోర్ట్ చేస్తున్నాం ఏంటి అంటే, ఇది అబ్స్ట్రాక్ట్ ఏబీసీ మాడ్యూల్ ఇది. ఓకే. స్మాల్ ఏబీసీ. క్యాపిటల్ ఏబీసీ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇక్కడ వాడుతున్నా చూసావా అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని కింద. సో, ఇట్లా వాడాలి అంటే ఫస్ట్ ఈ లైన్ రాసి ఇంపోర్ట్ చేసుకోవాలి ఏబీసీ మాడ్యూల్ నుంచి. ఆ తర్వాత నీ మెయిన్ పేరెంట్ క్లాస్‌కి ఏబీసీ క్లాస్‌ని ఇన్హెరిటెన్స్‌లో వాడాలి. అప్పుడు ఇది ఇన్హెరిట్ చేసుకుంటది ఇందులో ఉన్న మెథడ్స్ అన్ని. ఓకే. సో, అట్లా అబ్స్ట్రాక్ట్ మెథడ్ అన్నది కూడా ఒక పార్ట్ అవుతది. ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయినట్టు. ఓకే. సో, ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్‌కి మీరు ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్‌ని కిందకి పాస్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇలా కాల్ ఈ ఈ ఈ చైల్డ్ క్లాస్ కూడా ఈ పేరెంట్ క్లాస్‌ని ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి, ఇండైరెక్ట్‌గా ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కూడా ఇక్కడికి ఇన్హెరిట్ అయిపోయినట్టే చైల్డ్‌లోకి కదా! ఇక్కడ ఇన్హెరిట్ అయిపోయినట్టే. మీరు అట్లా ఊహించుకోవాలని చెప్తున్నాను నేను ఎప్పటినుంచో. సో, ఇన్హెరిట్ అయ్యాక ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్‌ని మీరు ఓవర్‌రైడ్ చేస్తారు. అర్థమైందా? ఓవర్‌రైడ్ చేస్తున్నారు. అంటే ఏం చెప్పాను? జనరలైజేషన్ కాన్సెప్ట్ అచీవ్ చేయబోతున్నారు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక చిన్న మ్యాజిక్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ పేరెంట్ క్లాస్‌కి క్రియేట్ చేస్తున్నా. పేరెంట్ క్లాస్ క్రియేట్ చేసి నేను ఆబ్జెక్ట్ 1 డాట్ m2 అబ్స్ట్రాక్ట్ మెథడ్‌ని కాల్ చేయడానికి చూస్తున్నా. ఓకే. ఒక ఆబ్జెక్ట్ ఏదో పాస్ చేయాలి కదా ఎక్స్‌కి. అంటే వాల్యూ ఏదో పాస్ చేయాలి కదా! 0 కానీ 1 కానీ అనుకుంటున్నాం కదా మనం ఫస్ట్ నుంచి. యాక్చువల్లీ చేయక్కర్లేదు. నేను తీసేయమంటే తీసేస్తాను. నాకు ప్రాబ్లమ్ ఏం లేదు. జస్ట్ తీసేసాను. ఓకే. పారామీటర్ ఏం లేదు. జస్ట్ శాంపుల్ పాస్ మెథడ్ అది. సో, ఇప్పుడు రన్ చేస్తాను. యాక్చువల్‌గా మీరేమనుకుంటారంటే రన్ అయిపోతది అనుకుంటారు. సో, చూడండి రన్ అయిపోతదో లేదో. ఏమంటుంది? టైప్ ఎర్రర్ కాంట్ ఏంటిది? ఇన్స్టాంటియేట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ పేరెంట్ విత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ m2 అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి మీరు మీరు ఓవర్‌రైడ్ చేయాలి. అంటే ఏదో ఒక థింగ్ రాయాలి. పాస్ రాసి చేస్తాను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను అంటే అవ్వదు. అర్థమైందా? ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్‌ని కింద ఇన్హెరిట్ చేశాక మీరు ఓవర్‌రైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు జస్ట్ ఇక్కడ ఏదోటి రాసినా ఇది వర్క్ అవ్వదన్నమాట. అబ్స్ట్రాక్ట్ మెథడ్‌ని మీరు ఓవర్‌రైడ్ చేయాలి. అర్థమైందా? అంటే ఇంక పైథాన్ మీకు ఎర్రర్ త్రో చేస్తుంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇందాక నేను కాన్సెప్చువల్ వీడియోలో మాట్లాడినట్టు ఆహ్, కార్ అన్న క్లాస్‌కి మీరు బ్రేక్ అన్న ఫంక్షనాలిటీ ఒకటి రాసారు. అది పాస్ అని పెట్టేస్తున్నారు. అంటే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ క్రియేట్ చేస్తున్నారు కదా! అక్కడి నుంచి మీరు కియా కానీ, టాటా కానీ లేకపోతే మహీంద్రా గాని ఇట్లాంటి ఆ క్లాస్‌ని ఇన్హెరిట్ చేసుకొని ఈ మెథడ్‌ని ఓవర్‌రైడ్ చేస్తున్నాయి. అక్కడ జనరలైజేషన్ కాన్సెప్ట్ అచీవ్ అవుతుంది. అంటే టాటాకి తగ్గిన బ్రేకింగ్ సిస్టమ్ ఆ ఫంక్షనాలిటీని టాటా క్లాస్‌లో ఈ మెథడ్‌ని ఓవర్‌రైడ్ చేస్తుంది. అంటే ఈ పేరెంట్ క్లాస్‌ని మీరు కార్ అనుకున్నారనుకోండి. ఇది టాటా అవుతది చైల్డ్. సో, ఆ M1 ఆ M2 అన్న మెథడ్‌ని ఇక్కడ వాడు ఓవర్‌రైడ్ చేయాలి అని చెప్తున్నాను ఇండైరెక్ట్‌గా. అర్థమైందా? కార్ ఇది టాటా. ఓకే. ఇప్పుడు ఆ M2 అన్న మెథడ్ నేనేమంటున్నాను బ్రేకింగ్ అంటున్నాను. బ్రేక్. సో, ఆ బ్రేకింగ్ అన్న క్లాస్‌ని వీడు ఓవర్‌రైడ్ చేయాలి. ఈ అబ్స్ట్రాక్ట్ ఏదో అనుకో తప్పు రాసానో లేకపోతే ఏదో ఒకటి. సో, బ్రేక్ ఈ మెథడ్‌ని వీడు ఓవర్‌రైడ్ చేస్తున్నాడు ఇప్పుడు. ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయింది. ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్‌ని మనం ఓవర్‌రైడ్ చేస్తున్నాం. యాక్చువల్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏ ఫంక్షనాలిటీ ఉండకూడదని అనుకున్నాం. అంతే కదా! పాస్. ఈ మెథడ్‌ని టాటా వోడు వాడుకొని దాన్ని వాడి ఫంక్షనాలిటీ పెట్టుకున్నాడు. టాటా ఫంక్షనాలిటీ. టాటా బ్రేకింగ్. సో, ఇప్పుడేమవుతుంది అంటే నేను అబ్స్ట్రాక్ట్ మెథడ్‌ని ఓవర్‌రైడ్ చేస్తున్నాను. టాటాకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. టాటా నుంచి బ్రేక్ అన్న మెథడ్‌ని కాల్ చేస్తున్నాను. BRAKE అని పెట్టానా? ఓకే. ఇప్పుడేమైంది టాటా బ్రేకింగ్ పనిచేస్తుంది. ఈ టైప్ ఆఫ్ మెథడ్‌ని మనం ఏమని చెప్పాను? జనరలైజేషన్ అని చెప్పాను. ఇంకా జనరలైజేషన్ అచీవ్ అవ్వలేదు. ఇంకో క్లాస్ కూడా ఇదే టాటా ఇదే మహీంద్రా. మహీంద్రా కూడా సేమ్ అదే కార్ అన్న క్లాస్‌ని ఊహించుకొని ఓకే. బ్రేక్ BRAKE సెల్ఫ్ ప్రింట్ మహీంద్రా బ్రేకింగ్. ఓకే. మహీంద్రా బ్రేకింగ్. ఇప్పుడు మహీంద్రాకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకోండి. O2 డాట్ బ్రేక్. ఇప్పుడేమైంది మహీంద్రా బ్రేకింగ్ పనిచేస్తుంది. అంటే ఇట్లాంటి ఇట్లాంటి క్లాసెస్ అన్నిట్లికి ఒక జనరలైజ్డ్ క్లాస్ ఉంది పైన. అర్థమైందా? ఈ M1 అన్న మెథడ్ తీసేయండి. సో, జనరలైజ్డ్ మెథడ్ అని ఉంది. సో, ఆ జనరలైజ్డ్ మెథడ్‌లో మీరు జనరలైజ్డ్ క్లాస్ అని ఉంది. సో, ఆ జనరలైజ్డ్ క్లాస్ ఏ టైప్ అయ్యి ఉండొచ్చు? ఐదర్ ఇట్ కెన్ బి ఏ ఇప్పుడు ఈ క్లాస్ ఏ క్లాస్ అని చెప్పొచ్చు? ఆల్ ద మెథడ్స్ ఆర్ అబ్స్ట్రాక్ట్ కాబట్టి ఇది ఇంటర్ఫేస్ క్లాస్ అని చెప్పొచ్చు. ఇందాకడ దాకా ఇట్లా ఉన్నప్పుడు
దిస్ ఈజ్ ఏ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది ఇందులో. అట్లనే కాంక్రీట్ మెథడ్ ఉంది. సో this generalization concept can be achieved using either abstract class or interface class. ఓకే, కాన్సెప్ట్ కవర్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడాల్సింది మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్ కదా. మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్ మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్ గురించి ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు టాటా ప్రింట్ టాటా డాట్ ఎంఓఆర్ ఆఫ్ ఎంఆర్ఓనా ఎంఆర్ఓ కదా ఇది చెప్పాలనుకుంది. సో టాటా డాట్ మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్. సో ఫస్ట్ వచ్చేసి టాటా ఎట్లా ఎత్తుకుద్ది అంటే, ఫస్ట్ చైల్డ్ క్లాస్లో ఎత్తుకుతారు, టాటా క్లాస్లో ఎత్తుకుతారు. ఎత్తికాక టాటా దేని నుంచి ఇన్హెరిటెన్స్ పొందింది, కార్ క్లాస్ నుంచి ఇన్హెరిటెన్స్ పొందింది. సో కార్ క్లాస్ ని ఎత్తుకుతారు. అంటే ఆ కార్ క్లాస్ లో మెథడ్ ని ఎత్తుకుతారు. నువ్వు ఏదైనా మెథడ్ ని కాల్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ టాటా క్లాస్ లో ఎతికి, ఎందుకంటే ఇది చైల్డ్ క్లాస్ కాబట్టి. తర్వాత మన మెయిన్ కార్ క్లాస్ లో ఎత్తుకుతారు, కార్ క్లాస్ నుంచి టాటా క్లాస్ వచ్చింది కాబట్టి. ఆ తర్వాత ఏబీసీ క్లాస్ ని ఎత్తుకుతారు, ఎందుకంటే కార్ క్లాస్ ఏబీసీ క్లాస్ నుంచి వస్తుంది కాబట్టి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ క్లాస్. ఇది ఇది మీకు కవర్ చేయలేదు, ఒక ఎక్స్ట్రా పాయింట్ చెప్తా అన్నాను కదా కాన్సెప్చువలిటీలో చెప్పండి. క్లాస్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ క్లాస్ అన్నది అన్ని క్లాసుల కంట సీనియర్. అన్ని క్లాసులకి పేరెంట్ క్లాస్ ఏది అని ఎవడైనా అడిగితే ఆబ్జెక్ట్ క్లాస్ అని చెప్పండి. ఓకే, ఆబ్జెక్ట్ వేరు, ఆబ్జెక్ట్ క్లాస్ వేరు. సో ఇది అడిషనల్ అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ చెక్ ద ఆర్డర్. అర్థమైందా? ఒక పర్టికులర్ క్లాస్ నేమ్ ఇచ్చి ఆ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని ఎతుకుతున్నప్పుడు ఇంకా పైన ఆ క్లాస్ ఇన్హెరిటెన్స్ ఉంటది కాబట్టి, ఆ క్లాస్ లో క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ కి ఒక మెథడ్ ని ఎతుకుతున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఆ మెథడ్ ని కాల్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లో ఆ మెథడ్ ని పైథాన్ ఎలా ఎతుకుతుంది అంటే, ఫస్ట్ చైల్డ్ క్లాస్ ఎతికి, ఆ తర్వాత దాని పైన ఉన్న పేరెంట్ క్లాస్ ఎతికి, దానిపైన ఉన్న పేరెంట్ క్లాస్ ఎతికి, లాస్ట్ లో మన సీనియర్ క్లాస్ అన్నిటికి. ఇక్కడ మీకు రిప్రజెంట్ చేయకపోయినా ఇది సీనియర్ క్లాస్ అనమాట. సో ఏది రన్ చేసినా మీకు ఇదైతే లాస్ట్ లో ఉంటది. ఓకే, మీరు ఎటువంటి కాన్సెప్ట్ లో రన్ చేసుకున్నా, ఎటువంటి పెద్ద పెద్ద ఇన్హెరిటెన్స్ లో తీసుకొచ్చి రన్ చేసినా, ఈ ఎంఆర్ఓ మెథడ్ యూజ్ చేసినప్పుడు మీకు ఆబ్జెక్ట్ క్లాస్ తో ఎండ్ అవుతుంది. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ హ్యాడ్ లెర్న్ సంథింగ్ న్యూ అబౌట్ దీస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీరు ఇట్లా ఈ డెకరేటర్ ఇట్లాంటి మీరు ముందు ఒకసారి వాడారు, ఎక్కడ వాడారో నాకు చెప్పాలి కామెంట్స్ లో. ఓకేనా? నేనే చెప్తాను, లేకపోతే మీరు ఇవి అన్నది ఎప్పుడు వాడారు అంటే, మన మెథడ్స్ ని డిఫైన్ చేస్తున్నప్పుడు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి మాట్లాడాను ఒకప్పుడు, ఒక 2-3 వీడియోస్ బ్యాక్ ఎప్పుడు మాట్లాడాను. సో ఒకటి వచ్చేసి స్టాటిక్ మెథడ్, లేకపోతే క్లాస్ మెథడ్. అవి చెప్తున్నప్పుడు వాడి డెకరేటర్ తో మెన్షన్ చేయాలి అని చెప్పాను. గుర్తు లేకపోతే ఒకసారి రివైజ్ చేయండి, గుర్తొస్తుంది. సో దట్ షుడ్ బి ఆల్ టుడే. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్. గుడ్ నైట్, సీ యు టుమారో. అలా వెళ్ళే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు.